ఓం మహాగణపతి నమః. జూలై 13వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఈ వారం రోజుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో మనకి గురువు మిథున రాశిలోను, అదేవిధంగా రవి కూడా మిథున రాశిలోను, తర్వాత మనకి బుధుడు వచ్చేసి కర్కటక రాశిలోను, అదేవిధంగా కుజుడు సింహరాశిలోను, శుక్రుడు వృషభ రాశిలోను, ఇక శని మీనరాశిలోను, తర్వాత చంద్రుడు వచ్చేసి మనకు మకర, కుంభ, మీన, మేషరాశిలోను సంచారం చేస్తున్నాడు. రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోను, అదేవిధంగా కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మనం పొందగలుగుతామో చూద్దాం. ఇక ఈ వారంలో ఉన్నటువంటి మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ మేషరాశికి చక్కటి ఫలితాలు వారం మొదటి భాగంలో మనకు బాగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము మీరు పనిచేసే చోట చాలా బాగుంటుంది. ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు పనిచేసే చోట కలుగుతాయి. అంటే ఏదైతే మీరు జాబ్ చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా చాలా చక్కటి ఫలితాలు మనకు ఆదివారం కలుగుతున్నాయి. అదేవిధంగా సోమవారము, మంగళవారం కూడా చాలా చక్కగా ఉంటుంది. లాభదాయకంగా ఈ మేషరాశి వారికి ఈ వారంలో కలుగుతుంది. ఇక బుధవారము, గురువారం కనుక చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని ఈ 2 రోజుల్లో చూసుకోండి. అదేవిధంగా ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణాల్లో కూడా ప్లానింగ్ అనేది చూసుకోండి. తద్వారా ఈ మేషరాశి వారికి 2 రోజులు బాగుంటుంది. ఇక శుక్రవారం, శనివారం కూడా మేషరాశి వారికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. అదేవిధంగా కార్యసిద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంపతుల మధ్య కూడా ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. మానసికంగా ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. సుఖమైనటువంటి నిద్ర కూడా మనకి మేషరాశి వారికి ఈ చివరి 2 రోజులు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ మేషరాశి వారికి ఆదివారము ప్రతి విషయంలో బాగుంది. ఆదివారము, సోమవారము, మంగళవారము, అదేవిధంగా శుక్రవారము, శనివారము ఈ అన్ని రోజులు మీకు చాలా చక్కగా ఈ వారంలో అనుకూలంగా ఉన్నాయి. ఒక బుధవారము, గురువారం తప్ప మిగతా వారాల్లో మీకు చాలా అనుకూలంగా ఉంది. బుధవారం, గురువారం కూడా ప్రయాణం విషయంలో, అదేవిధంగా ఆరోగ్య విషయంలో, కాస్త ఖర్చు విషయంలో ఈ 3 విషయంలో జాగ్రత్త పడండి. తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ వారంలో మీరు చేయవలసింది విష్ణు సహస్రనామం పఠించండి లేదా వినండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు మనము ఈ వారంలో కనుక చూసినట్టయితే వృషభ రాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలే ఈ వారంలో అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం కనుక చూసుకున్నట్టయితే ఏదైనా దైవ దర్శనాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా తండ్రి గారితో కానీ, సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. గొడవలు ఉన్నట్టయితే వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. దైవ భక్తి వల్ల మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. అయితే కొన్ని పనులు మీకు తొందరగా కావట్లేదే, కాంపిటీటర్స్ మాకన్నా ముందున్నారు అనేటటువంటి భావన మీకు కలుగుతుంది. ఇంకా పనులు పూర్తి కావట్లేదు, ఇది ఎలాగైనా చెయ్యాలి, పెండింగ్లో ఉంది అనేటటువంటి భావన మీకు ఈరోజు ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దానిపైన ఫోకస్ పెట్టండి, కంటిన్యూ చేయండి. తద్వారా మంచి ఫలితాలు మనకి వృషభ రాశి వారికి గోచరిస్తుంది. ఇక సోమవారము, మంగళవారం చాలా చక్కగా వృత్తి విషయంలో కనిపిస్తుంది. ఒకవేళ ఉద్యోగం విషయంలో ఎవరైనా ఉద్యోగం గురించి చూస్తున్నట్టయితే ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి. సోషల్ నెట్వర్క్ బాగుంటుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. మీకు అందరూ సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట మీ యొక్క అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఓవరాల్గా మనకు సోమవారం, మంగళవారము మీరు పనిచేసే చోట బాగుంటుంది. అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ఇక బుధవారం, గురువారం ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్టయితే ఇది కూడా లాభదాయకంగా కనిపిస్తుంది. మీరు ఏదైనా పనులు చేయాలనుకుంటే, మొదలు పెట్టండి, ఉత్తమంగా ఉంటుంది. అదేవిధంగా స్నేహితుల వల్ల లాభాలు, అదేవిధంగా నెట్వర్కింగ్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు మొదలు పెడతారు. నూతన ప్రాజెక్ట్స్ చేపట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు వృషభ రాశి వారికి చాలా చక్కగా అనుకూలంగా ఉంది అని మనం చెప్పవచ్చు. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది. ఎందువల్లంటే కాస్త ఆరోగ్య విషయంలో కానీ లేదా ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే బడలిక ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ముందుగానే ప్రాపర్గా చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు
ఆ ఖర్చులను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్‌గా మనం వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే ఆదివారము కాస్త మీ పనులు నెమ్మదిగా జరుగుతాయి. ఇక శుక్రవారము, శనివారము ఖర్చు విషయంలోను, ప్రయాణం విషయంలోను, అదేవిధంగా మీరు ఆరోగ్య విషయంలో ఈ 3 విషయంలో గనుక జాగ్రత్త పడినట్టయితే వృషభ రాశి వారికి ఈ వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వారి యొక్క ఫలితాలు మనం ఈ వారంలో గనుక ఒకసారి ఈ జూలై 13 నుంచి 19 వరకు గనుక చూసినట్టయితే ఈ మిథున రాశి వారికి ఈ వారంలో రెండవ భాగం చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాయి. అయితే మొదటి భాగం కనుక చూసుకున్నట్టయితే ఆదివారం కాస్త చింత, చికాకు, ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో మానసికమైనటువంటి బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త ఓపికగా ఉండండి, సంయమనం పాటించండి, యోగా, మెడిటేషను, దైవ దర్శనం చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. గొడవలు ఉన్నట్టయితే వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ఆదివారం. అయితే ఇక చూసినట్టయితే మీకు సోమవారము, మంగళవారం ఈ 2 రోజులు కాస్త దైవ దర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ధార్మికమైనటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టేటటువంటి అవకాశం, లేదా ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు మనకు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. హార్డ్ వర్క్ అధికంగా మనకు చేయవలసినటువంటి అవసరము ఈ 2 రోజుల్లో ఉంటుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే సోమవారము, మంగళవారము ఈ 2 రోజుల్లో హార్డ్ వర్క్ అధికంగా చేయవలసినటువంటి అవసరము ఏర్పడుతుంది. ఇక చూసినట్టయితే బుధవారము, గురువారము, అదేవిధంగా శుక్రవారం, శనివారం ఈ 4 రోజులు మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా 4 రోజులు ఈ వృత్తి విషయంలో మీరు పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. మీ యొక్క సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఆ ఉద్యోగ అవకాశాలు కూడా సక్సెస్ఫుల్ అయ్యేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. దంపతుల మధ్య ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. అదేవిధంగా మానసికంగా సంతోషంగా ఉంటారు. సక్సెస్ అనేది పెరుగుతుంది. గౌరవ మర్యాదలు అనేవి మనకు సమాజంలో మిథున రాశి వారికి ఈ 4 రోజులు పెరుగుతున్నాయి. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే ఈ మిథున రాశి వారికి రెండవ భాగము అంటే మనకి బుధవారం నుంచి మొదలుకొని బుధవారము, గురువారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఇక మీకు మొదటి భాగంలో కనిపిస్తున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఆదివారం ఉదయం ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి ఫలితాలు ఒకసారి చూసినట్టయితే వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఆదివారము చాలా చక్కటి ఫలితాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. వృత్తిలో అనుకూలత ఉంటుంది. మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. దంపతుల మధ్య కూడా ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. సంతానంతో కూడా ఆనందంగా ఉంటారు. విదేశీ ప్రయాణాలు, విదేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మనకి ఈ ఆదివారము అనుకూలంగా కర్కాటక రాశి వారికి గోచరిస్తుంది. ఇక సోమవారం, మంగళవారం కనుక చూసినట్టయితే కాస్త మానసికంగా చింత, చికాకు ఉంటుంది. గొడవలు ఉంటాయి. కాస్త సంయమనం పాటించండి. అదేవిధంగా యోగా, ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. డైజెషన్ సమస్యలు కనిపిస్తున్నాయి. నిద్ర సమస్య కనిపిస్తుంది. అదేవిధంగా అనవసరమైనటువంటి భయాందోళనలు ఈ 2 రోజుల్లో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక బుధవారము, గురువారం ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు కాస్త పనులు నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి చేస్తున్నటువంటి పని విషయంలో కాస్త జాగ్రత్త పడండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. దైవ దర్శనాలు చేయండి. దైవ దర్శనాలు ఉంటాయి. ఏదైనా టెంపుల్కి కానీ, దర్శనం కానీ, భగవంతుని యొక్క ఆరాధన అనేది ఉంటుంది. అది ఈరోజు మీకు ఏదైతే ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకాలు తొలగిపోవడానికి ఉపయోగపడుతుంది. ఇక మనం చూసుకున్నట్టయితే శుక్రవారము, శనివారం ఈ 2 రోజులు మళ్ళీ మీకు చాలా చక్కగా ఉంటుంది. మీ యొక్క పని చేసే చోట అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. నెట్వర్కింగ్ అనేది బాగుంటుంది. నూతన ప్రయత్నాలు చేయడము, నూతన పనులు ప్రారంభించడము, నూతన ప్రాజెక్ట్స్ చేపట్టడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే కర్కాటక రాశి వారికి మనకి ఆదివారం చాలా చక్కగా ఉంది. అదేవిధంగా శుక్రవారము, శనివారం కూడా ఈ 3 రోజులు ఆదివారము, శుక్రవారము, శనివారము
ఈ 3 రోజులు కర్కటక రాశి వారికి ఈ వారంలో అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుని ఆరాధించండి. ఈ సోమవారము మహాశివుని అభిషేకించండి. శ్రావణ మాసము తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ రాశి వారికి ముఖ్యంగా కలుగుతాయి. సింహరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే సింహరాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారము చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ఆదివారము అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యము మెరుగుపడుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా కొత్త వ్యక్తులను మిత్రుడిగా చేసుకోగలుగుతారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో ఆనందము సంతోషం అనేది ఉంటుంది. కార్యసిద్ధి కనిపిస్తుంది. శత్రు నాశనం కూడా కనిపిస్తుంది. ఆదివారం చాలా చక్కగా ఈ రాశి వారికి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఇక సోమవారం కూడా మీకు చాలా చక్కగా ఉంది. మంగళవారం కూడా చక్కగా ఉంది. సోమ మంగళవారాలు ఇతరులతో డీల్ చేసేటటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. కార్యసిద్ధి కూడా ఉంటుంది. అదేవిధంగా వృత్తిలో అనుకూలత కనిపిస్తుంది. వ్యాపారంలో చక్కగా ఉంటుంది. పార్ట్నర్స్తో అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది కూడా ఉంటుంది. మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే మనకు సోమవారం మంగళవారం కూడా చాలా చక్కటి ఫలితాలు ఈ సింహరాశి వారికి మనము చెప్పవచ్చు. ఇక బుధవారం గురువారం కనుక చూసుకున్నట్టయితే బుధవారము గురువారము కాస్త చింత చికాకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అనవసరమైనటువంటి భయాందోళనలు కాస్త మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు తొందరగా జరగకపోవడము, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, ఊరికే కోపానికి రావడము లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు గొడవలు కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇంట్లో చిన్న చిన్న సమస్యలను కానీ అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. సంయమనం పాటించండి. యోగా, ధ్యానం, మెడిటేషన్, దైవ దర్శనము లాంటివి చేసుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు మనకి ఈ 2 రోజుల్లో కలుగుతాయి. శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్టయితే ఈ శుక్రవారం శనివారం కూడా పనులు నెమ్మదిగా జరుగుతాయి. ముఖ్యంగా మీరు హార్డ్ వర్క్ చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. మీ యొక్క కాంపిటీటర్స్ మీకన్నా ముందున్నారు అనేటటువంటి భావన కలుగుతుంది. లేదా నేను ఎంత కష్టపడినా కూడా అనుకున్నటువంటి ఫలితం నాకు వస్తలేదు అనేటటువంటి భావన, వర్రీ అనేది మీ మనసును ఈరోజు తొలిచివేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దైవ దర్శనాలు ఉంటాయి. ఏదైనా చారిటీ వర్క్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి గారితో గొడవ లేదా సంతానంతో గొడవ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు ఈ యొక్క సింహరాశి వారు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మీకు ఆదివారము సోమవారము మంగళవారం ఈ 3 రోజులు ఈ వారంలో చక్కటి ఫలితాలు కలిగిస్తున్నాయి. అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఇక మనం చూసినట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా చూసినట్టయితే సుబ్రహ్మణ్య స్వామిని పూజించినా కూడా ఈ వారంలో మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. కన్యారాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో చూసినట్టయితే కన్యారాశి వారికి వారం మధ్య భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి రోజు అంటే ఆదివారము మనం చూసినట్టయితే ఈ ఆదివారం మీరు పనిచేస్తున్నట్టయితే పనిచేసే చోట మీ పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఆదివారం పనిలో ఫోకస్ పెట్టండి. అదేవిధంగా ఏదైనా డిప్రెషను వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు అనేటటువంటి భావన మీ మనసులో వచ్చేటటువంటి అవకాశాలు మనకి ఆదివారం గోచరిస్తున్నాయి. అయితే మీ యొక్క పార్ట్నరు అంటే మీ యొక్క భార్య కానీ భర్త కానీ మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం లేదా మీ యొక్క స్నేహితులు కానీ మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నము ఈరోజు చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. వృధా ఖర్చు అనేది ఉంటుంది. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి. అయితే సంతానంతో సమయాన్ని వెచ్చించండి. ఈరోజు మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక సోమవారం మంగళవారము అదేవిధంగా బుధవారం గురువారం కూడా ఈ 4 రోజులు ఈ యొక్క వారంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీకు ఈ 4 రోజుల్లో ప్రయాణాల్లో అనుకూలత కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. లీగల్ కోర్టు వ్యవహారాలు కనుక ఉన్నట్టయితే ఆ వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలంగా కనిపిస్తుంది. అదేవిధంగా శత్రు నాశనం అనేది ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. భార్య భర్తల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది. మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే మనస్పర్ధలు తొలగిపోతాయి. కార్యసిద్ధి ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా సుఖమైనటువంటి నిద్ర, మానసికంగా సంతోషము, సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ 4 రోజులు కన్యారాశి వారికి గోచరిస్తుంది. ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే మళ్ళీ కాస్త ప్రతికూలంగా ఉంది. అంత ఈ 2 రోజులు అనుకూలంగా కనిపించట్లేదు. ముఖ్యంగా
ఏదో మానసికంగా చింత లేదా ఇంట్లో చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు, ఊరికే కోపానికి రావడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి శుక్రవారం, శనివారం కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. లేదా ఈ 2 రోజులు డైజెషన్ సమస్యలు అంటే తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్త పడండి. డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఓవరాల్గా కనుక కన్యారాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి సోమ, మంగళ, బుధ, గురువారాలు ఈ 4 వారాలు చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఆదిత్య హృదయము మీరు పఠించండి. ఆదివారం రోజు పఠించండి. సూర్యోదయం సమయంలో పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కూడా మీరు పఠించుకోగలిగినట్టయితే ఇంకా మంచి ఫలితాలు మనకి కన్యారాశి వారికి ఈ వారంలో గోచరిస్తాయి. తులారాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా తులారాశి వారికి 2వ భాగంలో చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం కనుక చూసినట్టయితే ఆదివారము గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ తులారాశి వారికి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అపార్థం చేసుకోకుండా ఉండడం అనేది మంచిది. ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు కూడా 1కి 2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా వాగ్వివాదాలకు వెళ్ళకండి. గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. సంయమనం పాటించండి. ఓపికగా ఉండండి. ఇక తల్లిగారి తరపు వారి నుంచి కాస్త ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ముఖ్యంగా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి వాటిపైన ఫోకస్ చేయండి. ఖర్చులు కనిపిస్తున్నాయి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా చూసుకోండి. ప్రాపర్టీస్ సంబంధించినటువంటి విషయాలు కనుక డీల్ చేస్తున్నట్లయితే అంతగా అనుకూలంగా ఈరోజు లేదు అని చెప్పవచ్చు. ఇతరులపైన నమ్మకము కోల్పోయేటటువంటి అవకాశము ఈరోజు మనకి ఆదివారము ఈ తులారాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి. ఈ ఆదివారం అంటే మీకు నచ్చినటువంటి పనులు చేయడము, నచ్చిన పుస్తకం చదువుకోవడము, అలాంటివి ఏదైనా మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల ఈరోజు అంటే రిఫ్రెష్ కావడం వల్ల ఈరోజు చక్కటి ఫలితాలు మనకి తులారాశి వారికి కలుగుతాయి. ఇక సోమవారము, మంగళవారం కనుక చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు కాస్త పనులు నెమ్మదిగా జరుగుతాయి. ముఖ్యంగా వృత్తిలో ఫోకస్ పెట్టండి. ఈ 2 రోజులు వృత్తిలో ఫోకస్ పెట్టకపోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశి వారికి పనిలో శ్రద్ధ తగ్గుతుంది ఈ 2 రోజుల్లో. కాబట్టి పనిలో శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాలు కూడా అగ్రెసివ్గా ప్రేమ వ్యవహారాల్లో ఉండకండి. సంతానంతో సమయాన్ని వెచ్చించండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా షేర్ మార్కెట్ కూడా అంతగా అనుకూలంగా ఈరోజు కనిపించట్లేదు. ముఖ్యంగా ఈ 2 రోజులు సోమవారం, మంగళవారం కనిపించట్లేదు. కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే 1కి 2 సార్లు ఆలోచించండి. వృధా ఖర్చులు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే వాటికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది తప్పకుండా ముందే చేసుకోవడం వల్ల ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలను అవాయిడ్ చేయగలుగుతారు. ఇక తులారాశి వారికి బుధవారము, గురువారము, శుక్రవారం, శనివారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదేవిధంగా ప్రయాణాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది. లీగల్ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు కనుక ఏదైనా ఉన్నట్టయితే ఆ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మనకి కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ లాభాలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో ఆనందం, సంతోషం ఉంటుంది. కొత్త వ్యక్తులను మిత్రుడుగా చేసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం కూడా మనకు మెరుగుపడుతుంది. అదేవిధంగా శుక్రవారం, శనివారం ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే మీకు ఇతరులతో డీల్ చేసేటటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి, పనికి తగినటువంటి ప్రశంసలు అందుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మీ ముఖంలో కూడా మంచి తేజస్సు ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. అదేవిధంగా వ్యాపారంలో కూడా చాలా చక్కటి ఫలితాలు మనకి తులారాశి వారికి శుక్రవారం, శనివారం కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశి వారికి బుధవారము, గురువారము, శుక్రవారం, శనివారం ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. ఇక మొదటి భాగంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి సోమవారము ముఖ్యంగా శివుని ఆరాధన చేయండి. తద్వారా మంచి ఫలితాలు ఈ వారంలో ఈ రాశివారు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి వారం చివరి భాగంలోనూ, వారం మొదటి భాగంలోనూ చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం చాలా చక్కగా ఉంటుంది. ఆదివారం అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసము అనేది పెరుగుతుంది. తద్వారా అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. సోదరిమణులతో ఆనందంగా, సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా దాంపత్య సౌఖ్యము బాగుంటుంది. ఆనందం ఉంటుంది. ఎనర్జెటిక్గా ఉంటారు.
ఆరోగ్యము సహకరిస్తుంది, సంతానంతో ప్రేమగా ఉంటారు, ధనలాభం కనిపిస్తుంది, సక్సెస్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో కూడా అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు ఈ వారం అంటే ఆదివారం అనుకూలంగా కనిపిస్తుంది. ఇక సోమవారం మంగళవారం కాస్త మిస్అండర్స్టాండింగ్స్ మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. వాగ్వివాదాలకు వెళ్ళకండి, సంయమనం పాటించండి. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికంగా బాధ ఉంటుంది, కాస్త కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, వర్రీడ్గా ఉంటారు. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి, తద్వారా మనకి ఈ 2 రోజులు అంటే ఆదివారం సోమవారము చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక బుధవారం గురువారం కనుక తీసుకున్నట్టయితే ఈ 2 రోజులు ముఖ్యంగా పనిలో శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిలో శ్రద్ధ పెట్టండి, తద్వారా మంచి ఫలితాలు మనకి ఈ 2 రోజులు అంటే బుధవారం గురువారము వృశ్చిక రాశి వారికి కలుగుతుంది. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి. డిప్రెషను లేదా డైజెషన్ సమస్యలు ఈ 2 రోజుల్లో ఉండే అవకాశాలు మనకు వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ 2 రోజులు కాస్త జాగ్రత్త పడండి. సంతానంతో సమయం వెచ్చించే ప్రయత్నం చేయండి. ప్రేమ వ్యవహారాలు కూడా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. ఇన్వెస్ట్మెంట్స్ షేర్ మార్కెట్ కూడా అంతగా అనుకూలంగా మనకు కనిపించట్లేదు. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక శుక్రవారం శనివారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీకంటూ ఒక స్థానాన్ని పెంచుకోగలుగుతారు. శత్రు నాశనం ఉంటుంది, శత్రువులపైన విజయం ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క కాంపిటీటర్స్ కంటే మీరే ముందుగా అంజలో ఉండేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. లీగల్ కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కార్యసిద్ధి, ఆరోగ్యము మెరుగుపడము, అనారోగ్యం కనుక ఉన్నట్టయితే ఇప్పుడు ఆరోగ్యం కూడా ఈ 2 రోజుల్లో మెరుగుపడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఆదివారము అదేవిధంగా శుక్రవారము శనివారం ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. ఇక మిగతా రోజుల్లో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి సోమవారము మహాశివుని ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ధనుసు రాశి వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం కనుక చూసినట్టయితే ఈ ఆదివారం ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీ పనిచేసే చోట కాస్త ఇబ్బందులు, అధికమైనటువంటి శ్రమ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి దానికి ముందే సంసిద్ధులుగా ఉండండి. మీకు మీ యొక్క పనిచేసే చోట అంతగా సహాయ సహకారాలు అందించకపోవడము, మీ యొక్క సహోద్యోగులు లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ముఖ్యంగా ఎవరికి అప్పులు ఇవ్వకండి. అప్పులు ఇచ్చినట్టయితే అప్పు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. ఆ విషయం కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా కంటికి కానీ, భార్యకి కానీ, సంతానానికి కానీ కాస్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఈ ధనుసు రాశి వారికి ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త చూసుకోండి. ఇక ధన నష్టం కనిపిస్తుంది, ఖర్చులు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను అవాయిడ్ చేసే ప్రయత్నం ఈ ఒక్కరోజు మీరు చేసే ప్రయత్నం చేయండి. ఇక సోమవారం మంగళవారం మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సోదరి మనలతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం అనేది ఈ 2 రోజుల్లో మెరుగుపడుతుంది. కార్యసిద్ధి ఉంటుంది. ముఖ్యంగా ధనలాభం కనిపిస్తుంది. పనుల్లో సక్సెస్ ఉంటుంది. షేర్ మార్కెట్లో కూడా చాలా చక్కగా ఉంటుంది. మీ యొక్క ఎమోషన్స్ కానీ, మీ యొక్క బాధలు కానీ, వర్రీస్ కానీ, సంతోషం కానీ ఇతరులతో పంచుకోవడానికి ఈ 2 రోజులు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక బుధవారము గురువారము ఈ 2 రోజులు ముఖ్యంగా ఓపికగా ఉండండి. గొడవలకు దూరంగా ఉండండి. సంయమనం పాటించండి. ముఖ్యంగా చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు ఫ్యామిలీలో కానీ, మీరు పనిచేసే చోట కానీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఓపికగా ఉండి అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ప్రాపర్టీస్ విషయంలో కనుక డీల్ చేస్తున్నట్టయితే ఆ ప్రాపర్టీకి సంబంధించిన విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. దగ్గరి బంధువుల యొక్క అనారోగ్యం మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది. మానసికంగా కాస్త బాధ ఉంటుంది. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి. మీకు నచ్చినటువంటి పనులు చేయండి. నచ్చినటువంటి పుస్తకం చదువుకోండి. నచ్చినటువంటి మూవీ కానీ, నచ్చినటువంటి పని కానీ చేస్తూ ఉన్నట్టయితే ఏదైతే ఈ బుధవారం గురువారం ఉంటుందో ఆ 2 రోజులు చాలా చక్కగా ఉంటుంది. ఇక శుక్రవారం శనివారం కనుక చూస్తున్నట్టయితే ఈ శుక్రవారం శనివారము పనిలో ఫోకస్ పెట్టండి. పనిలో మీకు శ్రద్ధ తగ్గుతుంది. పనిపైన ఫోకస్ పెట్టండి. అది ఇంట్లో కానీ లేదా మీరు పనిచేసే చోట కానీ పనిపైన ఫోకస్ పెట్టడం వల్ల ఈ 2 రోజుల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. వృత్తిలో ఇబ్బంది కనిపిస్తుంది. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లో ఇబ్బందిగా ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. మీరు చేస్తున్నటువంటి పనులను ఇవన్నీ నా వల్ల కాదు అని గివప్ చేసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త ఓపికగా ఉండండి. వాటిని మీరు అధిగమించగలుగుతారు. ఇక ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణం విషయంలో కూడా కాస్త జాగ్రత్తమైనటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల
మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక ఇవి స్థూలంగా మనకు ధనుసు రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ధనుసు రాశి వారికి సోమవారము మంగళవారం ఈ 2 రోజులు చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో మనకు గోచరిస్తున్నాయి. ఇక మిగతా రోజుల్లో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామం వినండి, చదవండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మకర రాశి వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము చాలా చక్కటి ఫలితాలు ఈ మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. ఆదివారం అనుకూలంగా ఉంది, కార్యసిద్ధి ఉంది, అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. గౌరవ మర్యాదలు కూడా సమాజంలో పెరుగుతాయి. ఆరోగ్యం ఒకవేళ ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఇక సోమవారం మంగళవారం కనుక చూసుకున్నట్టయితే సోమవారం మంగళవారము వీరికి కాస్త ఖర్చులు అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్త పడండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబం విషయంలో కూడా కాస్త వాగ్వివాదాలకు తావు ఇవ్వకుండా చూసుకోండి, తద్వారా మంచి ఫలితాలు ఈ మనకి మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. ఎవరికి ఈ 2 రోజుల్లో అప్పులు కానీ డబ్బులు కానీ ఇవ్వకుండా ఉండడం అనేది ఈ 2 రోజుల్లో మంచిది. ఖర్చు విషయంలో కాస్త ఈ 2 రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక బుధవారం గురువారం మళ్ళీ మీకు చాలా చక్కగా ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణాలు కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఎనర్జెటిక్గా ఉంటారు, కాన్ఫిడెన్స్గా ఉంటారు. తర్వాత మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. బంధువులతో కానీ లేదా సోదరులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజులు బుధవారం గురువారం మనకు కనిపిస్తుంది. ధనలాభం కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా చక్కటి లాభాలు మనకి మకర రాశి వారికి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే ఈ 2 రోజుల్లో ప్రాపర్టీస్ విషయంలో కనుక ఉన్నట్టయితే ఆ ప్రాపర్టీస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. తల్లిగారి తరపు నుంచి ఏదైనా ఇబ్బంది కనిపిస్తుంది, వాగ్వివాదాలకు వెళ్లకుండా చూసుకోండి. అదేవిధంగా మానసికంగా కాస్త బాధ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పనిలో శ్రద్ధ పెట్టండి. మీరు చేస్తున్నటువంటి పని విషయంలో శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు మీకు ఈ 2 రోజుల్లో కలుగుతాయి. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి. మీకు నచ్చినటువంటి పని చేయండి. మీకు నచ్చినటువంటి పుస్తకం కానీ లేదా నచ్చినటువంటి ఏదైనా మీ హాబీ కానీ ఏదైనా దానిపైన ఫోకస్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి ఆదివారం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. బుధవారం గురువారం కూడా చక్కటి ఫలితాలు ఈ వారంలో మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మీకు శివుని యొక్క ఆరాధన చేయండి. సోమవారం శివుని యొక్క ఆరాధన చేయండి, చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ కుంభరాశి వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ వారంలో ఆదివారం కాస్త ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అయితే ఈ ప్రయాణాల్లో కూడా కాస్త ఆటంకాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే జాగ్రత్త పడండి. దానికి తగ్గటువంటి ప్లానింగ్ అనేది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఈ వారంలో ఈ ఆదివారం ముఖ్యంగా కనిపిస్తుంది. అయితే లేజీగా ఉండకండి, జెలస్గా ఉండకండి. బంధువులతో కానీ స్నేహితులతో కానీ విరోధాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అధికంగా ఖర్చులు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో ఇబ్బంది కనిపిస్తుంది ఈ ఆదివారము, అది చూసుకోండి. ఇక మనం చూసుకున్నట్టయితే సోమవారము మంగళవారం ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే ఈ 2 రోజులు మళ్ళీ చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. కార్యసిద్ధి ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది. మీరు పనిచేసే చోట మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. తద్వారా మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. గౌరవ మర్యాదలు ఈ 2 రోజుల్లో పెరుగుతున్నాయి. దాంపత్య జీవితంలో కూడా ఆనందము సంతోషం అనేది ఉంటుంది. సుఖమైనటువంటి నిద్ర, తృప్తికరమైనటువంటి భోజనము అనేది ఈ 2 రోజుల్లో మీకు కలుగుతుంది. ఇక మనము బుధవారం గురువారం ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్టయితే ఈ 2 రోజుల్లో ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి. ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. ఇతరులకు డబ్బులు ఇవ్వకండి. ఇచ్చినట్టయితే తిరిగి రావడం చాలా ఆలస్యం అవుతుంది. కొన్ని సందర్భాల్లో తిరిగి రాకపోయేటటువంటి అవకాశాలు కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఈ బుధవారం గురువారము ఎవరికి లోన్ విషయంలో కూడా కాస్త ఇబ్బందులు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి లోన్ విషయంలో కూడా కాస్త డిలే అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఒకవేళ లోన్లు కనుక అప్లై చేస్తున్నట్టయితే ఆ విషయంలో కాస్త డిలే ఉంటుంది. అవమానాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. శుక్రవారం శనివారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారంలో కనిపిస్తున్నాయి. దగ్గర ప్రయాణాలు ఉంటాయి. సక్సెస్ఫుల్గా ఉంటుంది. అనుకున్నటువంటి పని చేయగలుగుతారు. సోదరులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు.
అదేవిధంగా ధనలాభం కనిపిస్తుంది, పనుల్లో సక్సెస్ కనిపిస్తుంది, షేర్ మార్కెట్లో అనుకూలత కూడా మనకు కనిపిస్తుంది, వృత్తిలో ప్రశంసలు అందుకుంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, అన్ని పనులు చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు. ఇవి కుంభరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు. ఓవరాల్గా చూసినట్టయితే మీకు సోమవారము, మంగళవారము అనుకూలంగా ఉంది, అదేవిధంగా శుక్రవారము, శనివారం కూడా అనుకూలంగా ఉంది. ఈ 4 రోజులు మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయం పఠించండి, వినండి. ఆదివారం ఉదయం సూర్యోదయము చేసినట్టయితే మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి చూసినట్టయితే ఈ మీనరాశి వారికి అనుకూలంగా ఉంది. ఆదివారం చాలా చక్కగా ఉంది, లాభదాయకంగా కనిపిస్తుంది, అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా మీకు ధనలాభం కనిపిస్తుంది, మీకు సమాజంలో కూడా అనుకూలత అనేది మనకు ఆదివారం కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారం మీకు అనుకూలంగా ఉంది, సక్సెస్ఫుల్గా ఉంది. ఇక సోమవారం, మంగళవారం కనుక చూసుకున్నట్టయితే ఈ 2 రోజుల్లో ఖర్చులు కనిపిస్తున్నాయి, ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి, కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. దూర ప్రయాణాలు ఉంటాయి, దూర ప్రయాణాలు కనుక ఉన్నట్టయితే వాటిని ప్లానింగ్ చేసుకోండి. దూర ప్రయాణాల్లో ఇబ్బందులు, ఆటంకాలు కనిపిస్తున్నాయి, కాబట్టి ఆ విషయంలో కాస్త ఈ 2 రోజుల్లో చూసుకోండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. లేజీగా ఉండకండి, జలస్గా ఉండకండి. స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బందులు, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల నష్టాలు ఉండే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఈ 2 రోజుల్లో కాస్త జాగ్రత్త పడండి. ఇక బుధవారం, గురువారం కనుక తీసుకున్నట్టయితే ఈ 2 రోజులు మీకు అనుకూలంగా ఉంది, అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు, కార్యసిద్ధి కనిపిస్తుంది, పనికి తగినటువంటి ప్రశంసలు, అదేవిధంగా గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి, తృప్తికరమైనటువంటి భోజనము, కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకి బుధవారము, గురువారం ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసుకున్నట్టయితే ఈ శుక్రవారం, శనివారం ముఖ్యంగా వృత్తిలో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. శ్రమ అధికంగా పెట్టిన తర్వాతనే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేదా భార్య, సంతానంకు ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి, కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఖర్చులు అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, ధన నష్టం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక ఓవరాల్గా చూసినట్టయితే ఈ మీనరాశి వారికి ఆదివారము అనుకూలంగా ఉంది, బుధవారం అనుకూలంగా ఉంది, గురువారం అనుకూలంగా ఉంది. ఈ 3 రోజులు ఈ మీనరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు చూసినట్టయితే శని అంటే హనుమంతుని పూజించండి. ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే. మనకు పరిహారాలు ఈ వారంలో గనక ఎలాంటి పరిహారాలు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయో అని ఒకసారి గమనించినట్టయితే మనకు ఆదివారము 13వ తేదీ ఆయుష్మాన్ యోగా అనేది మనకు ఏర్పడుతుంది. అంటే ఇది ఆదివారం రోజు 13వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి మనకు మొదలవుతుంది. అంటే ఈ యోగా యొక్క మనకు ఫలితము, అద్భుతమైనటువంటి ఫలితము ఏంటంటే ఇది మనకు చక్కటి ఆరోగ్యము, హెల్త్, లాంగ్ లైఫ్ ఇవ్వడానికి, అదేవిధంగా ప్రాస్పరిటీ ఇవ్వడానికి ఈ యోగా అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఆదివారము 13వ తేదీ సాయంత్రం 4 గంటల తర్వాత కనుక మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని చదివినా, ఒక 108 సార్లు చదివినా లేదా విన్నా కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ఆరోగ్యము కనుక మీకు ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. చక్కటి లాంగ్ లైఫ్ అంటే ఆయుష్మాన్ అంటే మనకు మంచి ఆయుష్ కలగజేస్తుంది. ఇది ఒక పరిహారంగా మనము ఆదివారము చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనకు శ్రావణ మాసము నడుస్తుంది కాబట్టి జూలై 14 సోమవారం, మొదటి శ్రావణ సోమవారముగా మనం చూడవచ్చు. అయితే ఈరోజు ముఖ్యంగా శివారాధన గనక మనం చేసినట్టయితే చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి. ఎలాంటి మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు జరుగుతున్నట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఆ శివుని యొక్క ఆశీస్సుల వల్ల మనకు కలుగుతాయి. కాబట్టి జూలై 14 మనకి శివారాధన
చేసుకోండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు సాయంత్రము ముఖ్యంగా లక్ష్మీ పూజ కనుక చేసుకున్నట్టయితే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందువల్లంటే ఈ జూలై 14 మనకు సౌభాగ్య యోగ అనేది కూడా కలుగుతుంది. అది కూడా సాయంత్రం 4:13 తర్వాత నుంచి మనకి సౌభాగ్య యోగ అనేది కలుగుతుంది. కాబట్టి ఈ సమయంలో గనక మనము లక్ష్మీ పూజ గనక చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు, మనకి ధనము, అదేవిధంగా మీరు కోరుకున్నటువంటి కోరికలు కూడా చక్కగా నెరవేరుతాయి. ఇక మనము మామూలుగా చూసుకున్నట్టయితే ఈ శ్రావణ మాసము చాలా అనుకూలమైనటువంటి మాసము. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మనము చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, రెమెడీస్ కనుక ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా ప్రతిరోజు శివారాధన చేసుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ శ్రావణ మాసంలో అందరికీ కలుగుతాయి. ముఖ్యంగా ఈ శివుణ్ణి అభిషేకము పాలతో కానీ, లేదా నీటితో కానీ, లేదా పెరుగుతో కానీ, లేదా నెయ్యితో కానీ, లేదా మనకి హనీ అంటే తేనెతో కానీ ఈ శివుని యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక చూసినట్టయితే మారేడు ఆకులతో కూడా మనం శివుని యొక్క ఆరాధన ఈ శ్రావణ మాసంలో చేయడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక జపించవలసినటువంటి మంత్రాన్ని కనుక చూసినట్టయితే ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించండి. ఈ శ్రావణ మాసంలో మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక చూసినట్టయితే మనకు మంగళవారాలు, ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు ముఖ్యంగా గౌరీమాత మంగళ గౌరీ వ్రతము అనేది కూడా చేసుకున్నా కూడా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ మంగళ గౌరీ వ్రతము కనుక ఈ శ్రావణ మాసంలో మంగళవారం కనుక చేసుకున్నట్టయితే మీ యొక్క ఒకవేళ స్త్రీలు వివాహితులు అయినట్టయితే మీ యొక్క భర్త యొక్క ఆరోగ్యము బాగా ఉండడానికి, ఆ భర్తకు లాంగ్ లైఫ్ అంటే ఆయుష్ కలగడానికి మనకు ఈ మంగళ గౌరీ వ్రతం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏదైనా మీకు వివాహంలో ఇబ్బందులు ఉన్నా కూడా, వివాహంలో దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే, లేదా ఏదైనా గొడవలు కనుక ఉన్నట్టయితే ఆ గొడవలు కూడా తొలగిపోయి చక్కటి ఆనందము, సంతోషము అనేది దంపతుల మధ్య కలుగుతుంది. కాబట్టి ఇది ప్రతి మంగళవారము మనము ఈ శ్రావణ మాసంలో చేసుకోవడానికి చక్కగా ఉంటుంది. ఇక చూసుకున్నట్టయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు ఒకవేళ కలగట్లేదు, వివాహం తొందరగా కావట్లేదు అనేవారికి కూడా ఈ మంగళ గౌరీ వ్రతం చేసుకోవడం వల్ల తొందరగా వివాహము అనేది మనకు కలుగుతుంది. ఇక చూసినట్టయితే ఈ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారము ముఖ్యంగా వరలక్ష్మి వ్రతము కనుక చేసుకున్నట్టయితే చక్కటి సౌభాగ్యము, అదేవిధంగా ధన ధాన్యాలు కలుగుతాయి. అది కూడా మనం చేసుకోవచ్చు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ రెండవ శుక్రవారము శ్రావణ మాసంలో పూజించడం వల్ల చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి. దీనివల్ల మనకి వెల్త్ అంటే ధనము, ప్రాస్పరిటీ, అదేవిధంగా ఒకవేళ సంతానము కావాలనుకున్న వారికి సంతానం కూడా ఈ యొక్క వ్రతం చేసుకోవడం వల్ల కలుగుతుంది. మీ యొక్క ఫ్యామిలీ మొత్తము కుటుంబంతో ధనధాన్యాలతో ఉండాలంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో శనికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రతి శనివారము ఈ శ్రావణ మాసంలో మనము నారాయణుని టెంపుల్ కానీ, అదేవిధంగా నవగ్రహ టెంపుల్ కానీ దర్శించుకొని నవగ్రహ పూజ కనుక చేసుకున్నట్టయితే ఈ శ్రావణ మాసంలో చక్కటి ఫలితాలు మనకు శనిగ్రహం వల్ల, ఏదైతే శని వల్ల కలుగుతున్నటువంటి దోషాలు కూడా మనము నివృత్తి చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కగా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే మనకు శ్రీ విష్ణు సహస్రనామము పారాయణం అనేది ఈ శ్రావణ మాసంలో ప్రతి థర్స్డే రోజు అంటే ప్రతి గురువారం రోజు చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇంతేకాకుండా మనకు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు మనము తులసి అర్చన అంటే తులసి చెట్టుకు ప్రతిరోజు కానీ, లేదా శుక్రవారాలు కానీ ప్రదక్షిణ చేస్తూ నీటితో తులసి చెట్టుకు నీళ్లు చేస్తూ ధూపారాధన చేసినట్టయితే ఈ శ్రావణ మాసంలో కూడా చక్కటి ఫలితము కలుగుతుంది. ఇవి ముఖ్యంగా మనము శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు.